పోరాడతాను. అలాగే ఇద్దరికి న్యాయం జరిపిస్తాను. భీమ్, ఇలాంటి నాటకాలు ఆడద్దని నువ్వు నీ భార్యకు చెప్పు. నేను ఇంకా ఇరుక్కోవాలనుకోవడం లేదు. మీరు ముందే ఇరుక్కుపోయారన్నయ్య. రమ పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తోంది. తనను చెయ్యనివ్వండి. ఏం జరుగుతుందో జరగని. సరే, అయితే ఏం జరుగుతుందో అది చూస్తాను. ఆగండి. ఇక ఈ ఇంట్లో వదిన ఎప్పటిదాకా ఉంటుంది అంటే ఈమెకు న్యాయం జరిగేంత వరకు ఉంటుంది. ప్రచండదేవ్ గారు, మీరందరూ కూడా వినండి. వీళ్ళిద్దరికీ న్యాయం జరగనంత వరకు వీళ్ళిద్దరు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లరు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. నాన్న, మీరు నన్ను కొట్టారంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద ఫిర్యాదు చేస్తాను. నేను నా గొంతు కోసుకుంటాను. నాన్న, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కానీ ఒకవేళ మీరు ఇలా ఆశిస్తున్నట్టయితే మీరు నచ్చ చెప్పడం వల్ల నేను అర్థం చేసుకుంటానని. అయితే అది తప్పు. అలాగే ఒకవేళ మీరు నాకు ఎక్కువగా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే నేను మిమ్మల్ని ఆపగలను కూడా. నిన్ను నానా, అందుకే మంచిదేంటంటే మీరందరూ మీకు నచ్చినట్టు ఉండండి. అలాగే మమ్మల్ని మాకు నచ్చినట్టు ఉండనివ్వండి. ఇప్పటిదాకా నువ్వు చాలా పెద్ద ఉపన్యాసమే ఇచ్చావు. తన అత్తగారింటి వాళ్ళు తనను బాగా కుట్టారని, అలాగే తనకిలాంటి గతి పట్టించారని. కానీ బాలా భార్యకు కూడా ఇటువంటి గతే పట్టింది. మరి దానికి ఎవరు బాధ్యులు? కానీ బాల అయితే చాలా కాలంగా మీ దగ్గరే ఉన్నాడు కదా. మరి తనకేం నేర్పించారో అదే చేస్తాడు కదా. నాన్నా, ఏడవకండి. బాలా అన్నయ్య ఇలాగే ఉండేవాడు, అలాగే ఉండిపోయాడు. కానీ సమాజం అదే అంటుంది కదా, తండ్రిదే తప్పని. నేను వాడికి సంస్కారం నేర్పించలేదు, చదువు సంజలు చెప్పించలేదు అని ఇదే అంటుంది కదా. సమాజం అంటే ఏంటి నాన్న? లోకులే కదా. ఈ లోకులు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నాన్న, మీరే నాకు నేర్పించారు కదా. బాబు భీమ్, లోకుల మాటలు తప్పకుండా విను, కానీ ఏం చెయ్యాలంటే నీకు ఒప్పనిపించిందే అని. అయినా నాన్న, మీరు కూడా మా అన్నా చెల్లెళ్ళందరి విషయంలో కూడా మీకు ఒప్పనిపించింది మాత్రమే చేశారు. చూడు బాబు, వయసుతో పాటుగా ఇది కూడా అర్థమైంది. ఈ ఎక్కువ తక్కువల ఆట ఉంది కదా, అది కేవలం జాతుల మధ్యలోనే లేదు, నిజానికి అన్ని చోట్ల ఉంది. అలాగే మనిషి స్వభావమే అంతా. ప్రతి చోట భేదభావం చూపించడం. ఈ ప్రపంచంలో బాల లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు తమ భార్యల్ని
తమ కంటే తక్కువగా భావిస్తారు. ఒకవేళ ప్రపంచంలో కేవలం బాలా ఇంకా తన భార్య ఉందనుకో, అప్పుడు బాలా పెద్ద జాతి వాడైపోయాడు. ఇక వాడి భార్య చిన్న జాతిది. కానీ ఇదంతా అంతమైపోవడం మంచిది. అందరికీ సమానమైన అధికారం లభించడం మంచిది. అందరినీ సమానంగా భావించి తీరాలి. ఇది ఎలా సాధ్యమవుతుందో తెలియదు, కానీ జరిగి తీరాలి. అది చట్టం చేసినా సరే, లేదా ఏదైనా ధర్నా చేసినా సరే, సంస్కారం చేసినా సరే, ఇంకేదైనా చేసినా సరే, కానీ జరిగి తీరాలి. చూడు బాబు, నేను నా జీవితం మొత్తంలో భీమాబాయిని నాకంటే ఎప్పుడూ తక్కువ అనుకోలేదు, అలా భావించలేదు కూడా. జీజాబాయికి అలాగే నాకున్న బంధం వ్యక్తిగతంగా ఎలా ఉన్నా సరే, కానీ ఒక వ్యక్తిపరంగా నేను తన్నెప్పుడూ నాకంటే తక్కువ అనుకోలేదు, అలా భావించలేదు. అదేవిధంగా నువ్వు కూడా రమను ఎప్పుడూ నీకంటే తక్కువ అనుకోవద్దు, అలా భావించకూడదు. ఎలా అయితే నువ్వు అందరికీ అన్ని అర్థమయ్యేలా చెప్తావు కదా, అదేవిధంగా ఈ విషయం కూడా చెప్పాలి. అందరినీ సమానంగా భావించడం మంచిదని. అందరినీ. నాకేమనిపిస్తోందంటే నాన్న, విషయం సమానంగా భావించడం కంటే ఎక్కువ సమాన అధికారాలది అని. భవిష్యత్తులో ఎప్పుడైనా అవకాశం దొరికితే నేను రాస్తాను. ఈ సమాన అధికారాల గురించి నేను ఖచ్చితంగా రాస్తాను నాన్న. ఇదిగోండి, ఇందులో రాయండి. ఎందుకంటే మీరు పుస్తకం రాసినప్పుడు ఏదీ మర్చిపోకూడదు. రాయ్ బాబు, ఎప్పుడైనా ఈ ప్రపంచం నువ్వు రాసిన పుస్తకం చదివినప్పుడు మన కుటుంబ సభ్యులు అందరూ ఈ విషయంలో గర్వపడతారు. ఆ పుస్తకం యొక్క రచన ఎన్నో సంవత్సరాల దాకా మన కళ్ళ ముందే సాగిందని. రమా, ఈ భోజనం తీసుకో తల్లి. సరళాకు తినిపించు. తీసుకో. ధన్యవాదాలమ్మా. ఏమో భీమ్ చిన్నప్పటి నుంచి ఏం రాస్తూ వస్తున్నాడో అది ప్రపంచం దగ్గరికి చేరగలుగుతుందో లేదో, కానీ చేరడం మంచిది. దీన్ని నా కొడుకు రాశాడని మాత్రం కాదు, ఎందుకంటే మా భీమ్ ఏమేం రాస్తున్నాడో వాటిని అమలు చేయడం వల్ల ప్రపంచం ఇంకా మంచిగా అలాగే అందంగా తయారవుతుంది. నేను నీకు చెప్పించిన చదువు సంజలన్నింటినీ గంగపాలు చేశావు, నా సంస్కారాల్ని మట్టిపాలు చేశావు.
నేను నీకు నేర్పించింది ఇదేనా? నువ్వు కోడల మీద చెయ్యెత్తుతావా? ఇప్పుడు ఇద్దరి కోసం పోరాడతాను. పరాయి వాళ్ళతో పాటు మన వాళ్ళతో కూడా పోరాడాల్సి వస్తే ఏమవుతుంది చెప్పండి? ఇక ఇంట్లో వదిన ఎప్పటిదాకా ఉంటుంది అంటే తనకు న్యాయం జరిగేంత వరకు. ఇది భరించడం నా వల్ల కాదు. ఇది నా కుటుంబ విషయం అని భీమ్ ఇంకా నాన్న అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నా కుటుంబం వాళ్ళ కుటుంబం కాదని. నువ్వు అన్నది అక్షరాలా నిజమే. శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడు. ఇక ఈ భీమ్రావు, రమ ఇంకా రామ్జీ వాళ్ళు మీకు అలాగే మాకు శత్రువులే. అంటే మనం మిత్రులమైనట్టే కదా. అందుకే మన ఇద్దరం చేతులు కలుపుతాం. ఇక స్టేషన్కి వెళ్ళి వాళ్ళందరి మీద ఫిర్యాదు రాయిద్దాం. అయినా మాకు తెలిసిందేంటంటే ఈ భీమ్రావు చట్టం చట్టం అంటూ ఉంటాడని. నిజానికి నీకు మా పక్కన కూడా నిలబడేంత స్తోమత కూడా లేదు. కానీ నీకు అలాగే మాకు ఇద్దరి ప్రయోజనం కోసం మనం ఒక్కటి కావడం చాలా ముఖ్యం. సరే, ఒక్కటైపోదాం. చేతులు కలుపుదాం. ఇవ్వండి. ఏంటి, ఏమైంది? ఇందాకే కదా చేతులు కలుపుదామని మాట్లాడారు. నాతో చేయి కలపడానికి ఇబ్బందిగా ఉందా? అందుకే మనం ఒకటవడం గురించి పూర్తిగా వదిలేయండి. ఇక రెండో విషయం, భీమ్రావు నా తమ్ముడు, రమ నా తమ్ముడి భార్య, అలాగే రామ్జీ మా నాన్న. శత్రువులు కాదు. అందుకే మీరిద్దరూ మీ సంగతి చూసుకోండి, నా సంగతి నేను చూసుకుంటాను. ఇక మిగిలింది స్తోమత గురించి. ప్రస్తుతం మీ ఇద్దరికీ అది నాకంటే కూడా తక్కువే ఉంది. ఎందుకంటే మీరిద్దరే నా దగ్గరికి వచ్చారు సహాయం అడగడానికి. నేనే మీ దగ్గరికి రాలేదు. ఏ బాలా, ఎక్కువగా వాగేవనుకో ఇక్కడే ఎత్తిపడే చంపుతా. ఎత్తి పడేయడం తర్వాత ధైర్యం ఉంటే చేసి చూపించు. నీకున్న స్తోమత ఏంటో ఇప్పుడే చూపిస్తాను. వెళ్ళు. అయ్యో, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు మాత్రం చేయొద్దు. మీరిద్దరూ మీ సంగతి చూసుకోండి, నా సంగతి నేను చూసుకుంటాను. పొద్దున్నే ఏం చేయాలో నాకు తెలుసు. వీడి ధైర్యం చూసావా? మీరు ఈ భోజనం చెయ్యండి, నేను ఇంకో పళ్ళని తీసుకొస్తాను. వద్దురమ్మా, వేరే పళ్ళం తీసుకురావద్దు. మేమిద్దరం ఒకే పళ్ళెంలో తింటాం. ఎంతైనా మేమిద్దరం ఒకేలాంటి వాళ్ళం కదా. ఇద్దరం మా భర్తల పీడితులమే, ఇద్దరం నిస్సహాయులమే, అలాగే ఇద్దరం నిన్ను సహాయం అడిగేంత బలహీనులం. అవును రమా, ఇక్కడే ఉండు. అలాగే మాతో మాట్లాడుతూ ఉండు. నీతో మాట్లాడితే మాకు చాలా ధైర్యం వస్తుంది. నీతో మాట్లాడడం మంచిగా అనిపిస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు. ఇప్పటిదాకా మీరిద్దరూ ఎలా ఉన్నా సరే, ఇక నుంచి మాత్రం మీరిద్దరూ యోధురాళ్ళు, మీ హక్కుల కోసం పోరాడే యోధురాళ్ళు. ఇక యుద్ధం అలాగే యోధుల మాటలు పూర్తయిపోతే వెళ్ళి రొట్టెలు చెయ్యి. అలాగే చేసిస్తాను. ఎవరికున్న స్తోమత ఎంత తక్కువో ఎవరైనా వెళ్ళి రొట్టెలు చేయమనగానే రొట్టెలు చేయడానికి వెళ్ళంత అంత తక్కువ స్తోమతను ఎలా పెంచుతుంది? భోజనం ఏమో అడుక్కుని తీసుకొచ్చింది. మీ ఇద్దరూ తినండి, ఆ తర్వాత ఆలోచించండి. ఈ రమను నమ్ముకుంటే మీ ఇద్దరికి మీ భర్తలతో ఉన్న సంబంధం కూడా తెగిపోతుందేమో. రామ్జీ, రామ్జీ,
రామ్జీ వస్తున్నా. కొంచెం త్వరగా రండి. ఏమైంది? అది మీ కొడుకు బాలా అక్కడ గాయపడి ఉన్నాడు. ఏంటి? బాలా గాయపడి ఉన్నాడా? ఎక్కడ గాయపడున్నాడు? అసలు ఏమైంది ఆయనకి? తన ఇంటి బయట అందరూ ఏం చెప్పారంటే రాత్రంతా బాలా అక్కడే నిద్రపోయాడంట. వాళ్ళందరినీ వెళ్ళనివ్వు. వాళ్ళ నాటకంతో మనకేం సంబంధం? నేను ఈ నాటకాన్ని ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నాను వదినా. ఇప్పుడు పెద్ద ప్రభావం ఏమీ లేదు. సరే, వాళ్ళను రానివ్వు. వాళ్ళ మీద నేను ప్రభావం పడేలా చేస్తాను. బాలానే నీకేమైంది? అసలు ఎలా జరిగింది? బాలా అసలు ఏమైంది? అసలు అసలు మీకేమైంది? మీరు బాగానే ఉన్నారుగా? నీకే సంబంధం? నీకు గౌరవం కావాలి కదా, సమానమైన అధికారం కావాలి. నువ్వు వెళ్ళు, వీళ్ళందరినీ అడుగు. నా ఈ బాధతో నీకేం సంబంధం? అన్నయ్య అసలు ఏమంటున్నారు? నిజమే, నేను ఏం మాట్లాడినవి పనికి మళ్ళా మాటలే అయిపోతాయి. ఇక మీరు ఎందుకు అడుగుతున్నారు, ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు? బాలా బాలా జాగ్రత్త బాబు. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి, నేను బానే ఉన్నాను. లేదు, నేను మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళను. ముందే వదిలేసి వెళ్ళిపోయావు కదా. తన భార్యను ఎవరు తిట్టకుండా కొట్టకుండా ఉంటారు? నాన్న ఇంకా భీం తిట్టరేమో, వాళ్ళు గొప్పవాళ్ళు. కానీ ఈ ప్రపంచం కేవలం గొప్ప వాళ్ళతోనే ఏర్పడలేదు. ప్రపంచంలో గొప్ప వాళ్ళతో పాటుగా సాధారణ వ్యక్తులు కూడా ఉంటారు. ఇక నేను సాధారణమైన వాడిని, నువ్వవ్వు గొప్పదానివి. లేవకండి, మీరు కోప్పడకండి. చూడు, కోపంతో కాదు, ఎంతో ప్రేమగా అలాగే శాంతంగా చెప్తున్నాను. ఒకవేళ నువ్వు నా దగ్గర ఉండాలనుకుంటే నేను వీళ్ళందరితో ఎంత బంధుత్వం పెట్టుకుంటానో అంతే పెట్టుకోవాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ కోడల్లా మారకూడదు. అసలు నేనే కొడుకుని కాలేనప్పుడు నువ్వు కోడలివి ఎలా కాగలవు? బాలా నేను ఏం చెప్పాలనుకున్నానో అది చెప్పేశాను. ఆ తర్వాత నీ ఇష్టం. అక్క, నా మాట వినండి. లేదు రమా, అసలు భర్తే లేనప్పుడు ఎవరికి వ్యతిరేకంగా ఏ హక్కు గురించి మాట్లాడాలి చెప్పు? ఇక ఆయన గాయాలతో ఉన్నప్పుడు ఆయనకున్న అవసరం ఉంది రమా. ఆగండి, ఆగండి, మీరు ఆగండి. మీరైనా తనకు చెప్పండి, నచ్చ చెప్పండి. మీరు బాలా, కనీసం ముసలి తండ్రి మనసులో చిన్నపాటి భ్రమతోనైనా బ్రతికి ఉండనివ్వు. తన పెద్ద కొడుకు మనసులో ఇప్పటికీ కాస్తంత మంచితనం మిగిలిందని. వినిపిస్తుందా బాలా? ఏంటి మీరేమీ చెప్పలేదు? ఆవిడకి ఎందుకు నచ్చ చెప్పలేదు? స్త్రీ మనసు, వదిన మనసు ఇప్పుడు చాలా బాధలో ఉంటుంది రమా. ఆవిడ మనసుకి గాయాలయ్యుంటాయి. అవిప్పుడు బాలా అన్నయ్యే చేసి వెళ్ళాడు. మానసికంగా ఆమెకిప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉండొచ్చు. ఆలోచించు,
కాసేపటిదాకా నిన్ను నువ్వు వదిన స్థానంలో ఉంచి ఆలోచించుకో. బహుశా నువ్వు కూడా అదే చేసేదానివేమో. ఇప్పుడు వదిన చేసినట్టుగానే. నీకు గుర్తుందా, జోకు బాబాయ్ అంత పెద్ద తప్పు చేశాడు కదా, అయినా కూడా మనసు కరిగి పూలియా పిన్ని ఆయన్ను క్షమించేసింది. కానీ ఇలా ప్రతి మగాడు ఈ విధంగా ఒక స్త్రీ మనసుతో ఆడుకోవాలని చూస్తే, తప్పు చేసిన తర్వాత కూడా నిరపరాధనుకుంటే, ఈ స్త్రీలందరూ ఇదే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనోభావాలకు పోయి న్యాయం ఇంకా హక్కుల పోరాటాన్ని మధ్యలో వదిలిపెట్టరాదు అని.